హలో అందరికీ మనం దేవుడికి ప్రసాదం పెట్టే దాంట్లో ఇదొకటి దద్దోజనం. చాలా అంటే చాలా ఈజీగా అయిపోయే రెసిపీ ఇది. ప్రసాదంలో అన్నిటికల్లా ఈజీగా అయిపోయేది ఏది అంటే దద్దోజనమే. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. నేను ముందుగానే రైస్ని ఒక కప్పు రైస్ని కుక్కర్లో వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్నాను. అందరికీ అన్నం చేయడం వచ్చు కాబట్టి చూపించాల్సిన అవసరం లేదు కాబట్టి నేను చూపించలేదు. కాస్తంత మెత్తగా అయిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసుకొని నేను ఇలా 3 కప్పుల రైస్కి ఒక 1.5 కప్పు పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. అలా టేస్ట్కి తగినంత సాల్ట్, ఇంకా నేను పెప్పర్ పౌడర్ని యూస్ చేస్తున్నాను. కొంతమంది మిరియాలు కూడా డైరెక్ట్గా వేస్తారు, కానీ నేను మిరియాలు వేస్తే తినేటప్పుడు పక్కకు పెట్టేస్తామని చెప్పి ఇలా పౌడర్ లాగా చేసుకొని మిరియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇది తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. చిన్నపిల్లలైనా సరే తింటారు. పెప్పర్ పౌడర్ వల్ల మనకు వచ్చే నష్టం ఏం లేదు కాబట్టి ఇలా పొడి చేసి వేసుకుంటే ఈజీగా చిన్నపిల్లలైనా సరే తినేస్తారు కాబట్టి నేను పౌడర్ వేసుకున్నాను. మీరు కావాలంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు. ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం పోపుకి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. మనకి పోపు వేసుకోవడం కూడా ఈజీనే కదా. కాస్తంత ఆవాలు ఎక్కువ వేసుకోవాలి, జీలకర్ర తక్కువ వేసుకోవాలి. ఇందులోకి కాస్తన్ని పల్లీలు వేగిన తర్వాతనే మనం ఏదైనా యాడ్ చేయాలి. మనం పప్పులతో పల్లీలని యాడ్ చేస్తే పల్లీలు సరిగ్గా వేగవు కాబట్టి ఇలా కాస్తంత మినప్పప్పు, శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే శనగపప్పుని యాడ్ చేయట్లేదు. ఇలా ఒక 2 పచ్చిమిర్చిని ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చిని, 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత ఈ పోపు మొత్తం కరకరలాడే విధంగా వేగాలి. ఇందులోకి ఒక 2 రెబ్బల కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఇలా పోపు మొత్తం కరకరలాడేంత వరకు మనం వేయించుకోవాలి. అప్పుడే మనకి ఈ దద్దోజనం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి ఒక చిటికెడు ఇంగువని యాడ్ చేయండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటేనే యాడ్ చేయండి, లేదంటే లేదు. ఇంకా మనం ముందుగా పెరుగు కలిపి పెట్టుకున్నాం కదా అన్నంలోకి ఇలా మొత్తాన్ని మిక్స్ అయ్యేంత వరకు ఒకసారి కలుపుకొని ఇంకా పోపుని ఇందులో వేసేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది శ్రావణ మాసం వచ్చేసింది. ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళు, అలాగే డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళు, ఏదంటే అది ఎక్కువ ప్రాసెస్ పెట్టుకున్న నైవేద్యాలు చేసుకోలేరు కాబట్టి ఇలా సింపుల్గా అమ్మవారికైనా శివుడికైనా దద్దోజనం అంటే చాలా ఇష్టమట. ఇలా చేసి పెడుతూ ఉండండి. అలాగే ఇలాంటి ఈజీ రెసిపీస్ మీకు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.